గారు యువగళంలో మనకు ఒక మాట ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తానని చెప్పారు. 10వ తరగతి ఫెయిల్ అయినా కూడా, లేదా పాస్ అయినా, పీజీ చేసినా, బీటెక్ చేసినా, ఏం చదువుకున్నా కూడా రేపు మల్లినేని లక్ష్మయ్య గారి కళాశాలలో జాబ్ మేళా పెడుతున్నాం. మన నాయకులందరూ గింటిపల్లి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అందరూ కలిసి, ప్రసాద్ అందరూ కలిసి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకి 1560 ఉద్యోగాలు ఉన్నాయి, 46 కంపెనీలు వస్తున్నాయి. మీరు మీ పిల్లల్ని ఊరికే ఉండకుండా అరే వెళ్ళండి అంటే మీకు అనిపించవచ్చు 10,000 ఇస్తారంట, 15,000 ఇస్తారంట. ఇక్కడ 10,000, 15,000 అనేది ముఖ్యం కాదు. నేను కూడా 452 రూపాయలతో లెక్చరర్ జీవితాన్ని ప్రారంభించాను. నేను రిటైర్డ్ అయ్యేటప్పటికే కలెక్టర్గా నాకు 2,20,000 వచ్చింది. ఈ స్టార్టింగ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు కోటి పుడితే ఇట్లా పుట్టింటాడా? చిన్నగా ఇంత ఉంటాడు, ఇట్లా అడుగులు వేస్తాడు, మళ్ళీ నేడుస్తాడు, పరిగెత్తాడు. మళ్ళీ ఏదైనా బిగినింగ్ అట్లే ఉంటుంది. మీరు ఏమనుకుంటారంటే ఆ 10,000కి ఎవడిపోతాడు. ఇంతకుముందులాగా సెలెక్ట్ అయ్యి మీ సాగు మీరు రావండి అనేటువంటి విషయం కాదు. ఇక్కడ వాళ్ళ పిల్లల్ని మన బెంగళూరుకి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, ముంబైకి వెళ్ళినా, లేదా పక్కన ఇంకెక్కడ వెళ్ళినా వాళ్ళని ఒక చోట పెట్టి వాళ్ళకి ఆ భోజనము అలవాటు అయ్యేంత వరకు, అక్కడ భాష వచ్చేంత వరకు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు ఈ కార్యక్రమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. పిల్లలు పంపిస్తారా రేపు? థ్యాంక్ యూ.